ఏవండోయ్! మా ఇంటి దగ్గరండి ఒక ఆవిడకండి 110 సంవత్సరాలండి. ఇంకా ఇంచక్కా మసులుతుంది. ఇంచక్కా తిరుగుతుందండి. బీపీ లేదు, షుగర్ లేదు, ఏమీ లేవు. కళ్ళజోడు లేదు. ఇంకా తిరుగుతుంది. ఇంకా కుట్టు కుడతానంటదండి. ఆ! ఇంకాను తిరుగుతుంది. ఆవిడని చూసి మా పిల్లలంటారండి, "అమ్మా నీకు 50 సంవత్సరాలు కూడా రాలేదు కదా ఇంకాను. ఆ మామకి ఏకంగా 110 దాటేసినియి. ఆ మామకి ఎంచక్కా తిరుగుతుంది. ఎంచక్కా మాట్లాడుతుంది. నువ్వు తలలో పేళ్ళు చూడలేవు. భీములో రాళ్ళు ఏరలేవు. కళ్ళజోడు ఏమి చూడలేవు నువ్వు. ఎందుకమ్మా నీకు ఆ మామకి అంత తేడా? ఇప్పుడు తిళ్ళు అప్పుడు లేవు కదా! ఇప్పుడు రకరకాల తిండుంది. ఎంచక్కాను ఇప్పుడున్న పళ్ళు, ఫ్రూట్స్ అయ్యి అప్పుడు ఉండేవి కూడా కాదు కదా! అన్నం తిని అన్నానికే ఉండేవారంట. మరి ఎందుకమ్మా ఇంత తేడా అంటారు. నిజమేనండి. చాలామందికి డౌట్ వత్తది. అప్పుడు తిండండి గెంజి కూడు తిన్నా అది బలము. నిజమే అప్పుడు టిఫిన్‌లు కూడా ఉండేవి కాదంట. మా తాతమ్మ చెప్పేదండి మాకన్నీని. అప్పుడు టిఫిన్‌లు కూడా ఉండేవి కాదంటండి. అన్నము గింజలో యేసుకొని ఉంచుకునేవారంట సాయంత్రం అప్పుడు. పొద్దుటంట ఆ అన్నం ఇంత ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు యేసుకొని తినేసేవారంట. అదే ఎంతో బలం. ఇప్పుడా ఎన్ని టిఫిన్‌లండి 5, 6 రకాల టిఫిన్‌లు. ఏవండీ మళ్ళీ పొద్దున్నప్పుడు ఏంటో బాదం పప్పు తినాలంటున్నారు, కోడిగుడ్లు తినాలంటున్నారు, బోలెడు రకరకాల ఫ్రూట్స్‌లు తింటున్నారు. అయినా సరే థైరాయిడ్‌లు, షుగర్‌లు అన్నీని 40 సంవత్సరాలు రాకుండానే అన్నీ వచ్చేత్తన్నాయి. ఏవండీ మరి ఎందుకంటే తిండిలో తేడా ఉందండి. అప్పుడు అసలు ఏ చెట్టుకి మందనేదే ఉండేది కాదంటండి. ఇప్పుడు ధాన్యం పండించేవారు. ధాన్యానికే ఏదైనా ఒక మందేసేవారంట అంతే. ఇప్పుడు కాయగూరలు పండించేవారు. ఇప్పుడు పప్పులు, ఉప్పులు ఈ చెట్లకి దేనికి మందనేది ఉండేది కాదంటండి. ఇప్పుడు అంతా మందేత్తేనే గబగబా ఎదిగిపోవాలి. పిల్లలు కూడా చూడండి గబగబా ఎదిగిపోతున్నారు పిల్లలు అంటే అది కూడా తిండ్లు బట్టే. మందులేసేత్తన్నారండి కాయగూరలకి గబగబా పంటొచ్చేయటానికి. అప్పుడు, అప్పుడు బాయిలర్ కోళ్ళున్నాయా అండి? అప్పుడు లేవు. నాటుకోడిని కోసుకొని తినేవారు. చుట్టాలొత్తేనంటండి మా తాతమ్మంట మా మామగారిని అనేదంట, "ఒరేయ్ పెద్దోడా ఆ కోడిని కొట్టేయి" అనేదంట. అంతే ఎళ్లి కోడినంట కర్ర ఇలా కొడితే చాలు పడిపోయేదంట. అంతే వండేసేవారంట. అప్పుడు ఎక్కడో కరెంట్ కోడి మాసం ఉండేదంటండి అంతే. ఇప్పుడు చూసారా బాయిలర్ కోడి ఎన్ని రోజుల్లో తయారైపోద్ది బాయిలర్ కోడి. మరి తిళ్ళు తేడాయండి. ఏవండోయ్! ఇంకా ఈ విషయాల్లో ఇంకా ఇది పెద్ద స్టోరీ అండి. ఇంకా బోలెడున్నాయి చెప్పటానికి. ఏ మళ్ళీ కనవ విషయాలు రేపొద్దున చెప్తాను. ఏ మీకు నచ్చితేని మీరు చూత్తానంటే. ఏవండీ మా తాతమ్మ చెప్పినయి బోలెడున్నాయి ఇంకా చెప్తాను. ఏవండోయ్! మర్చిపోయానండోయ్! నాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి. రోజు చెప్తున్నాను నేను. ఏవండీ చూడండి. అక్కడ కూడా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏవండీ రేపు కలుద్దాం.